మైసూర్ శాండిల్ సోప్. అసలు ఈ సోప్ తయారవడానికి మొదటి ప్రపంచ యుద్ధమే కారణం. 20వ శతాబ్దం ప్రారంభంలో మైసూర్ ప్రపంచవ్యాప్తంగా గంధపు చెక్కకు ప్రసిద్ధి. ఐరోపాలోని వివిధ దేశాలకు ఎగుమతి చేయబడేది. అక్కడ వాళ్ళు గంధం నుంచి నూనె తీసేవారు. అయితే మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం అయ్యాక గంధపు చెక్కలను కొనడం మానేశారు. దాంతో అప్పటి మైసూర్ రాజు విదేశాల నుంచి మెషిన్లు తెప్పించి ఇక్కడే గంధపు చెక్కల నుంచి నూనె తీయాలని నిర్ణయించుకున్నాడు. 1916లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి ఆధ్వర్యంలో బెంగళూరులో ప్రభుత్వ సబ్బుల కర్మాగారాన్ని స్థాపించారు. మైసూర్ మహారాజును కలవడానికి ఇద్దరు వ్యక్తులు ఫ్రాన్స్ నుండి వచ్చారు. గంధపు నూనెతో చేసిన సబ్బులని తమ వెంట తెచ్చుకున్నారు. ఆ సబ్బును చూసిన మహారాజుకి తమ కూడా సబ్బులను తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. 1918లో తొలిసారిగా బెంగళూరులోని కబ్బన్ పార్క్ సమీపంలో ఉన్న ఫ్యాక్టరీలో సబ్బును తయారు చేశారు. మొదట్లో రాజుగారు ఉపయోగించడానికి మాత్రమే తయారు చేసేవారు. ఆ తర్వాత సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చేలా చేశారు.